ఇంకా గుర్రానికి ఉన్నటువంటి లక్షణాల్లో మరొక లక్షణం ఏంటి అంటే అదే 39, 19 నుంచి కింద చదివితే అక్కడ ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. 24 కాడి నుంచి అంబుల పొదియు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా 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 అని అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. చాలు 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 చాలు. గుర్రానికి ఉన్నటువంటి లక్షణాల్లో 4 లక్షణం ఏంటి తెలుసా? నీవు నిజంగా దేవుని గుర్రానివైతే, నిజంగా నువ్వు దేవుని చేతిలో గుర్రానివైతే గుర్రానికి ఉన్న లక్షణం ఏంటిదని అంటే, శత్రువు చేతుల్లో అవి కత్తులు చూసి తళ 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 అవి మెరిస్తా గణ గణ శబ్దాలు వినబడతా ఉంటే అదురుపోయి భయపడి భీతి నుండి వెనక్కి పరిగెద్దంట. ఏం తెలియదు తెలుసా? అక్కడి నుంచి తల తల అవి మెరుస్తా ఆ శబ్దాలు వినబడతా ఉంటే రేగిద్దంట శత్రువు మీదకి. ఇప్పుడు రథసారథి వెనక్కుంటాడు, ముందు అసలు యుద్ధ రంగంలోకి వెళ్ళేది ఎవరు? గుర్రం. అవునా కాదా? ఇప్పుడు పొలం దున్నే రైతు ఎడ్లను పట్టుకొని అరగట్టి ముందు పొలం దున్నటానికి పూనుకోవడం, ముందు పొలంలోకి దిగేది ఎవరు? ఎడ్డు. తర్వాత రైతు దిగుతాడు. సారథి తర్వాత, ముందు దిగాల్సింది ఎవరు? గుర్రం. యుద్ధంలోకి యుద్ధ రంగంలోనికి ముందు అడుగు పెట్టేది ఎవరో తెలుసా? సారథి కాదు, గుర్రం అడుగు పెట్టిద్ది. గుర్రానికి ఉన్న లక్షణం అంటే, నువ్వు నిజంగా దేవుని గుర్రానివైతే అర్థమైందా? శత్రువు మీదకి రేపబడతావు, దేవుని పనికి రేపబడతావు. దేవుని పని నా దేవుని పని రేపబడతావు. అట్లా రేపబడకుండా ఆగుతున్నావు అంటే అర్థం ఏం తెలుసా? నువ్వు దేవుని గుర్రానివి కాదు. ఆ గుర్రం మీద రథసారథిగా నా యేసు లేడు. అర్థమైందా? ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది. అప్పటికే 40 దినాలు అయింది. 40 రోజుల తర్వాత సైన్యంలోకి వచ్చాడు ఒక బుడ్డోడు. అర్థమైందా? ఇశ్రాయేలుకు సైన్యం లేదా? ఉందే. కానీ ఈ బుడ్డోడుకి వినబడుతుంది, ఏయ్ ఇశ్రాయేలులో ఎవరు లేరురా, మగపుట్టకు పుట్టినోడు ఎవరు లేడా? వస్తే రండి, మా గొల్యాతుతో యుద్ధం చేయండి, మమ్మల్ని బానిసలుగా పట్టుకెళ్ళండి. మీరు ఓడిపోతే మాకు బానిసలుగా రండి, తేల్చుకుందాం రండిరా. 40 రోజుల నుంచి వినబడుతుంది ఆ స్వరం. శత్రువు 40 దినాల నుంచి ఆ పిలిపిస్తూ ఉన్నాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా రాలా. 40 రోజుల తర్వాత వచ్చాడు ఒకడు. నేనంటాను, గుంపులు జనాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి రాని రోషం ఇతనికి ఎందుకు? అవి గుర్రాలు కాదు, అవన్నీ గాడిదలు. మామూలు గాడిదలు కాదు, అడ్డగాడిదలు. హల్లెలూయా! అడ్డగాడిదలయ్యి దేవుని పేరు చెప్పుకొని దేవుని సైన్యం అని పేరు చెప్పుకుంటాయి, కానీ కష్టపడే లక్షణాలు లేవు ఆడికి. అవన్నీ అడ్డగాడిదలే. మళ్ళా సైన్యం ఎవరిది? ఆ సైన్యానికి పేరేంటిది? ఇశ్రాయేలు సైన్యం. గాడిదలు, గుర్రాలు కాదు, అవన్నీ గాడిదలే. తర్వాత వచ్చాడు ఒకడు ఆ యుద్ధ రంగంలోనికి. ఆ యుద్ధ వాసన పసిగట్టి ఒకడు వచ్చాడు. ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వాడిని కాకులకి గద్దలకేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాడిని కాకులకి గద్దలకేస్తా. ఎవడ్రావాడు? దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి, నా దేవుని గొప్ప నామాన్ని హేళన చేస్తున్నాడు అని వచ్చాడు. ఎందుకో తెలుసా? అది నిజమైన గుర్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఏమన్నా కానీ నా సారథి నా అనుకుంటాడు. ముందు నేను యుద్ధ రంగంలోకి దిగితే ఆయన నడిపిస్తాడు. గుర్రం చూడండి, యుద్ధ రంగంలో అది గుర్రం ముందు ఉంటుంది, సారథి అనుకుంటాడు. నువ్వు నిజంగా దేవుని గుర్రానివైతే, అర్థమైందా, దేవుని పనికి ముందుంటావు, తర్వాత నా దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాడు. యాజకుడు అన్నవాడు మందసాన్ని మోసి ముందు యోర్దాన్లో అడుగు పెట్టాలి, తర్వాత యోర్దాను ఏకరాశిగా మారిపోయేటట్టు నా దేవుడు చేస్తాడు.
అసలు యోర్దాను చూసే గడగడ వణికితే పాయలెట్ట అయింది అయిద్దా? యాజకుడు అన్నవాడు మోతకర్రల చేత మందస్సాన్ని మోసుకొని దేవుని పనివాడు, దేవుణ్ణి మోసే గుర్రం అయితే ఆ మందస్సాన్ని మోసుకొని ముందు యోర్దాను పొంగి పొర్లుతుంది, భయమే. అయినా సరే ఆ మోసుకొని అడుగు పెట్టి ఈ యాజకుడి పాదాల నేలకు తగలగానే ఏకరాశిగా నిలబడిందట నది. కొన్నిసార్లు ఎంతో పిరికితనంతో ఉంటారు కొంతమంది, అర్థమైందా? కానీ నువ్వు పనికి పూనుకో, నా దేవుణ్ణి పక్షంగా ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయకపోతే అప్పుడు అడుగు. అది యుద్ధానికి ముందుకా వెనక్క చెప్పండి. అబ్బో, మనమే చేయాలా ఇదంతా? అదంతా తుక్కు సైన్యం, తుక్కు సైన్యం. అది అంత సైన్యం ఉండి 40 రోజుల నుంచి ఉందో సైన్యం. ఎవడికి ఉపయోగం దానివల్ల? అవునా? యుద్ధ రంగంలో అడుగుపెట్టే గుర్రాలు కావాలి. అది దావీదు. ఇప్పుడు యుద్ధం దావీదు చేశాడా, దేవుడు చేశాడా? దావీదు యుద్ధానికి వెళ్ళాడు, కానీ పలికిన మాట ఏంటి తెలుసా? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. మరి యుద్ధం యెహోవాది కదా, మరి నువ్వెందుకు వడిసెలు తీసుకొని రాళ్ళు ఎరుకొని పోవటం? యుద్ధం యెహోవాది అయితే ఆయన చేసుకోడు, దేవుని పని ఆయన జరిగించుకోడు, మళ్ళీ మనం ఎందుకు కదా? నువ్వు నిజంగా దేవుని గుర్రానివైతే శత్రువు మీదకి రేపబడాలి. కత్తులు చూసి తల మెరిసేటువంటి చూసి ఆ శబ్దాలు వినబడి సర్దుకునేది దేవుని చేతిలో గుర్రం కాదు. అది నిజంగా దేవుని గుర్రం అయితే ఉంటాయి. ఖడ్గం తగిలితే గుర్రం సంగతి ఏంది? బతికిద్దా? ఖడ్గం తగిలితే కణకణలాడేటువంటి ఖడ్గం తగిలితే గుర్రం బతికిద్దా? బతకదు. దానికి ప్రాణ సంకటం అని తెలుసు. అయినా సరే నా మీద రథసారథి ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, వెళ్ళమంటున్నాడు యుద్ధరంగంలోకి అని ఆ కత్తులకి నేను చెప్పలా. మీరు కావాలంటే 19 నుంచి క్రమంగా చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. నేను కొన్ని చెప్తున్నా, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ శబ్దాలకు కానీ ఆ చూపులకు కానీ భయపడదట. అది రేగితి సారథిని తీసుకెళ్ళి యుద్ధరంగంలోకి. అది భయపడొద్దు. ఈ ఉదయకాలపు వేళ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పరిస్థితులు, ఏ ఖడ్గాలు నేను భయపెడతానో నాకు తెలియదు, కానీ వాటికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు? సారథి ఉన్నాడు. ఒకవేళ శత్రువు ఆ ఖడ్గం విసిరితే గుర్రం మీదకే విసిరాడు అనుకుందాం, ఆ గుర్రానికి ఆ ఖడ్గం తగలకుండా రథసారథి తన ఖడ్గాన్ని అడ్డం పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడిని కాపాడతాడు. ఇదేనా అంటే కాదు. బాఖానాదం వినపడిద్దంట దానికి. యుద్ధం అంటే అర్థం ఏంటిది? బాఖానాదం వినబడితే ఆహా యుద్ధం చేసే అవకాశం వచ్చిందని అది అసలు ఆహా ఆహా అని దూకిద్దంట. మనకు కూడా బాఖానాదం వినబడుతుంది. ఏమని? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు. శబ్దం వినబడుతుంది, బాఖానాదం వినబడుతుంది. వినబడుతున్నప్పుడు ఏం చేయాలి? రక్షణ కొరకు సిద్ధపడాలి. బాఖానాదం వినబడుతుంది, ఆయన త్వరగా వస్తున్నాడు, సిద్ధపడాలి. రక్షణ పొందని వాళ్ళు ఆ బాఖానాదం వినబడినప్పుడు రక్షణకు సిద్ధపడాలి. అన్నా ఆల్రెడీ మేము రక్షణ పొందామన్నా అంట. రక్షణ పొందావా? రక్షణ పొందినటువంటి నీవు సిద్ధపడాలి. దేనికి? ఆహా ఆహా ఆయన పక్షంగా పోరాటానికి, ఆయన పక్షంగా పరిచర్య చేయడానికి, ఆయన పక్షంగా నేను నిలబడటానికి దేవుడు నాకు తరుణం ఇచ్చాడు. నాకు వినబడుతుంది స్వరం, పరిచర్య చేయమని, ప్రార్థన చేయమని, దేవుని కొరకు సువార్తకు వెళ్ళమని నాకు బాఖానాదం వినబడినట్లు నా దేవుని స్వరం వినబడుతుంది. నేను ఆ పనికి పూనుకోవాలి. ఇది గుర్రం లక్షణం. హల్లెలూయా. అర్థమైందా? సన్నిధిలో ఏదన్నా పరిచర్య ఉంటే ఆహా నా భాగ్యము. సువార్త ప్రకటించేది ఉంటే ఆహా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. ప్రార్థన ఏదైనా ప్రార్థన ఆహా దేవునితో గడపడానికి దేవుడు నాకు మరొక తరుణం. ఆహా ఆహా అని గుర్రం పరుగులెత్తిద్దంట. ఎక్కడికి? వెనక్క యుద్ధ రంగంలోకి.